హలో అందరికీ. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వైజాగ్ ట్రిప్ అయితే వెళ్ళాం. ఈ ఫుల్ వీడియో నా ఛానల్‌లో పెట్టాను. ఇంకెవరన్నా చూడకపోయి ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత చూడండి. హాయ్ గైస్. హలో ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం జూ పార్క్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. అందుకోసం ఎనర్జీ కోసం డ్రింక్లు అయితే తాగుతున్నాం. జూలోకి వెళ్ళడానికి మా బ్యాచ్ అంతా కూడా సిద్ధమైంది. లోపల మా కోతిసిందులు చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు మనం రోడ్డు క్రాస్ చేసి లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. టికెట్ ఎంత? టికెట్ ఎంత మనిషికి? 70. ఓకే. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 70 రూపాయలు. కావాలంటే మీరు వెళ్ళాలనుకుంటే లోపల వ్యాన్లు కూడా ఉంటాయి. ఈ పార్క్ ప్లానింగ్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కూడా చూడండి. మా బ్యాచ్ అంతా కూడా పులులతో సాహసం చేయడానికి వెళ్తున్నాం. మొత్తం అందరు ఇక్కడ ఉన్నాం. ఈ వైజాగ్ లోపల తిరగడానికి ప్రదేశం అయితే 4 కిలోమీటర్లు ఉంటుందని బయట చెప్తున్నారు. ఎట్లా చేసి ఎట్లా కావాలంటే ఎరగాలండి. పులిలే ఉంటాయి అక్కడ. మన దారి ఇటా అప్పుడు పక్షుల డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కప్పపోతలు ఉన్నాయి. చిలక చిలక నా చిలక, అదో చిలక ఇదొక చిలక. అది రామ్ చిలక, ఇది పచ్చ చిలక. అదే చిలక, అది ఎర్రి చిలక. అది బాబోయ్ రకరకాల చిలకల్లో ఉన్న గిలక. ఇది గిలక. ఇది ఏ చిలక మాకు కూడా తెలదు. చిలక దీని పేరు అసస్ బసస్. దీని పేరు ఏంటో చెప్పండి. దిస్ ఇస్ ద గ్రేట్ బటర్స్ బసస్ అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఈ బోర్డు చూపిద్దాం, కాల్చి చదువుకుంటారు. అది నాన్న జైల్లో ఎప్పుడు చూడలేదు కదా ఇది. వీటిని వండుకుని కూర వండుకుని తింటారు. ఎలా ఉంటది మీరు చెప్పండి. అదే అంటున్నాం. ఇక్కడైతే కృష్ణ జింకలు అయితే ఉన్నాయి. కృష్ణ జింకలు కృష్ణ పడిందని తెప్పించాం. అరే బాబు, కృష్ణ జింకలు కృష్ణ పడిందని తెప్పించాం. మామూలు చిలక కాదు అది. అక్కడ కొడితే పరిగెట్టుకు వచ్చింది ఇది. చూసుకున్నట్టయితే మీకు అడుగు దొనలు ఉన్నాయి. యాక్చువల్లీ డబ్బులేసి పడతారు. అది బాహుబలి సినిమాలో ఉన్నట్టు ఉన్నాయి. అవునా కాదా డౌట్ గా ఉంది. సరే మీరు కూడా చెప్పండి. కనుజు తెలిసింది. కొనుసది దాని పేరు గొర్రెల మేకం. గొర్రెల మేకం మామూలు సన్నప్పుడు చెప్తుండేది. గొర్రెల మేకం అంటే ఇదే. గొర్రెకి అక్క పుట్టింది గొర్రెల మేకం. క్రాస్ బ్రీడ్. గొర్రెకి పుట్టింది గురుగారు ఇది. తల్లి తెలిందంటే మాత్రం ఇంక మళ్ళీ మనం దేనికి మంచిగా గడపోతాం. గాడిపోతే చాలా బలం అంట. రేరండి తెల్లనమ్మలు ఉంది అక్కడ. రే తెల్లదరా ఇది. రే నెమలు కాదా ఇది. తెల్లనమలి కాదు, అది నెమలు కాదు. ఇంకొక రాసింది చూడు. పుంజు. హలో ఇంకా ఫ్రెండ్స్ నెమలీస్. అరే ఇది మొగదే, అది ఆడదే. కాదు, ఇద్దరా మొగదే, అది ఆడదే. చుట్టూ ఉండదురా. రే రే ఏంటి అదే నాకు తెలుసానా. బాగుంటారా నువ్వు అంత దూరం వెళ్ళిపోతే మాకేం కనబడతావు దగ్గర. మీరు అంత దూరం వెళ్ళిపోతే అలాగా
అన్నగారు ఎదురుకు వచ్చారు, చాలా మంచి ఆవిడ ఇది. తమ్ముడు వెళ్ళిపో. అరే 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 సరేలే బాయ్. 5 నిమిషాలు ఉంటుంది బ్రహ్మాండం. ట్రైనింగ్ కాలేజ్ కట్టించాము. ట్రైనింగ్ ఇస్తారు దానికి. అది సిగ్గుచారం లేదు మీకు? లోపల ఉంది సరిగ్గా కనబడతారు, అడ్జస్ట్ అయిపోండి. ఒరే ఈ జాతిలో బ్లాక్ ఇది ఆ జాతి లేదు లేదు ఇదే మెయిన్. మీరు ఎప్పుడన్నా నెమలి గుడ్లు చూసారు లేదో చూడండి ఇప్పుడు. ఓకే చూసారు కదా, లెట్స్ గో. బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ హలో అది నమస్తే. తెల్ల అంటే తెలుసు దానికి. నువ్వు ఎట్టకూడదు రాజు, నీకు పర్మిషన్ లేదు. ఆడికి ఇస్తాను. దీని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, వెళ్ళిపోయింది. గవర్నమెంట్ పర్మిషన్ దానికి ఇచ్చాము. అంతే అంతే నీకు వచ్చింది. వెరీ గుడ్. అంతే వస్తుంది నీకు. మీకు విషయం ఉన్నారా? డమ్మీ జిరాఫీలో ఉన్నాయి. చూడండి బాగా కోరుకున్నాం. అది ఇక్కడ నుంచి బాగా కనబడుతుంది. ఓ మాదిరి కిందటే అదే ఫస్ట్ ఎయిడ్ తింటాం. నువ్వు సీజన్ లో వెనకాల మామిడికాయలకి. ఇక్కడ జేబ్రా అయితే ఉంది, కానీ ఇక్కడ నుంచి లోపలికి నో ఎంట్రీ, అందుకని వెనక్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మనం అడుగుతున్న జంకలు, పక్షులు, సింహాలని చూడటానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ తిరిగి తిరిగి అలసిపోతే విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని పాకలు అయితే సిద్ధం చేశారు. ఇక్కడైతే కంగారులు ఉన్నాయి, లోపల ఉన్నాయి చూడండి. కాంగ్రో, దాని పేరు కాంగ్రో. కాంగ్రో గో. ఈ కుర్రాడు తెచ్చి పడేట ఇక్కడ దీని పేరు వచ్చేసి ఆస్ట్రిచ్. తీసుకుందామా? దానికి ఎంత నిజంగా అది ఇది వచ్చేసి ఆ చివరి ఉంది చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మళ్ళీ మీకు. ఇక్కడైతే ఖడ్గం రోగం ఉంది చూడండి ఒకసారి. అది చాలా దూరంలో ఉండటం వల్ల సరిగ్గా చూపించలేకపోతున్నా. ఇది వచ్చేసి ఆఫ్రికన్ కోతరు. ఇది ఆఫ్రికన్ కోతే, మనకి ఏ కోతే వెళ్దాం. ఆఫ్రికా కోతే మూతి దాని మూతి మీకు. సాక్రెడ్ బాబు. హలో సాక్రెడ్ బాబు. వెరీ డేంజరస్ బ్రిడ్జ్ ఇది. ఇది 1950లో కట్టిన బ్రిడ్జ్ అంట. జాగ్రత్తగా వెళ్ళదనుకో, అప్పట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రదర్. అది అలాగే అలా పోసుకుంటున్నాయి. మీరు నల్ల ఎలుగుని చూస్తుంటారు, కానీ ఇటువంటి ఎలుగులు ఎప్పుడైనా చూసారులేదు చెప్పండి. ఇవి అయితే మంచి డిఫరెంట్ గా ఉన్నాయి. అనుకో ఇవి కూడా నల్లవి అనుకుంటా, పైన మట్టి వేసుకుంటాం వల్ల ఆ కలర్లు అయితే మారినాయి అనుకుంటున్నాను. సాధారణంగా మంచియే, కానీ చేసి పని వాళ్ళు అలాగే తయారవుతున్నాయి. కట్టపోతే పని అవుతా లాభలేము. ఇంకెక్కడైతే చింపాంజీ ఉంది, అది చూడండి ఎలా చూస్తుందో మన వంక.
ఇంకెక్కడైతే వైల్డ్ డాగ్ అనేసి ఉంది. ఇంకా చూద్దాం పదండి ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ టైం ఒకేసారి లైవ్ లో 2 చింపాంజీలు చూస్తున్నాను. ఇదొకటి ఇదొకటి. బట్టలు కూడా సేమ్ వేసింది చూడండి. ఎటువయ్యా ఇలా అంటావు కదా. ఎక్కువ ఎండలోనే ఇప్పుడు తర్వాత మేము సుబ్రహ్మణ్యం చూడ్డానికి వెళ్తున్నాం. అదే హైనాలు సుబ్రహ్మణ్యం దాని పేరు. అదే అదే తలపతి ఇలా ఇండియా వచ్చినప్పుడు ఇండియా వచ్చిన ఆంధ్ర వచ్చినప్పుడు అలా ఇల్లు పట్టుకొని అప్పచెప్తుంటాడు అడవులోని. మళ్ళీ దాన్ని కాపాడినట్టు చేస్తారు. అది ఇల్లు పట్టుకోవడం తలపతి పని. చూడు అటు ఇటు తిరుగుతున్నాయి. ఇంకా పులితో ఆట నాతో వేట ఇదిగోండి ఏ పులే మరి కన్ను రప్ప కూడా వేయకుంటుంది. అరే పులితో సెల్ఫీ దగ్గర కొంచెం తీసుకెళ్ళి దిగు. అదే పులితో ఆట ఆడుకోవాలనుకోకు. ఏదో రోజు నాకు దొరుకుతావు కిందేసి తొక్కుతా. ఇక్కడైతే పులి గారు ఉన్నారా? అదిగోండి అలా ఎక్కడికి వెళ్తున్నాం గారు. వచ్చేయాలంటే అది ఇప్పుడు వరకు ఇక్కడ సాహసం చేసి ఇలా దిగి ఇలా వచ్చింది మా దగ్గరికి వరకు. మరి జూమ్ చేస్తే క్లారిటీ రాదు. అన్నారా వీళ్ళెంత తోకలేదా ఈ పులిని చూడడానికి ఆడియన్స్ చూడండి ఎంతమంది వచ్చారు. ఇది మా బ్యాచ్. ఇందాక ఆ పులిని చూసారు కదా, చూడండి. ఇది మరి తెలకాలేదు కానీ పెద్దగా ఉంది. లేకుండే మహేష్ మహేష్ కింద మా ఆడియన్స్ చూస్తారు. నేను అరు 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 వేసేది ఏ పేల కొంత కాదు ఫోటోలు వచ్చినారా అరు దానికి ఆశ ఏంటంటే మళ్ళీ వేసేద్దామని ఆశ. బాబు హలో మొత్తం తిరిగి మా ఊళ్ళంతా అలసిపోయి స్లీప్ అయితే వేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనం నీటి ఏనుగుల దగ్గరకు వచ్చాం. అదిగోండి అక్కడ నీటిలో అయితే పడుకున్నాయి అవి. ఇంకా ఈ లోపల అయితే సీతాకోక చిలుకలు ఉన్నాయంట. పదండి చూద్దాం. ఓడి అమ్మాయి ఎంత పెద్ద సీతాకోక చిలుక ఉంది కదా భయ్యా. గాల్లో ఎగురుతున్నాయి. మీకు కనబడుతున్నాయి లేదు వెళ్దాం. నో ఎంట్రీయా భయ్యా. ఓకే 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 గాయస్, ఇప్పుడైతే పాములు చూడడానికి వచ్చాం. చూడండి లోపల పాము పొర అయితే కనబడుతుంది. పాము ఎక్కడుందో మాత్రం కనబడలేదు నాకైతే. ఎక్కడున్నావమ్మా ఓ పాము పిల్ల. పొరలు కాకుండా పాము ఆపలేదు మొత్తం మీద. నా పాము నాకు కనబడలే ఎక్కడుందో. ఆ బుట్టలో ఉందేమోరా. పాము ఇస్ మిస్సింగ్. కనబడతలేదు ఎక్కడ కూడా. కనబడితే చూపిస్తానులే. పాము అయితే మొత్తానికి కనబడింది. ఈ గూట్లో అయితే ఉంది. కనబడిందా? ఇది వచ్చేసి నాగుపాము. ఎదురా ఇక్కడ చెట్టు లోపల ఒకటి ఉంది.
ఇంకోటి ఎక్కడ ఉందంట? రెండు పాములు ఇక్కడ ఉన్నాయి. ఆ చెట్టు మీద. అదిగో కోసం కోసం అయితే ఇలా ఇది వచ్చేదిరా ఇది దాని రాపడమే రా అలాంటి అయిపోయా. ఏదో పాములే ఇంకా. తస్మాత్ జాగ్రత్త. ఇందులో పాము చూడండి బాబా అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది అయితే ఉడుము. చూడండి పైకి వెళ్తుంది అది. ఇవి వచ్చేసి తాంబేళ్ళు. ఇంకో ఇది ఒక ముసలే చూసింది పైన ఉన్నాయి అట్లని నీటిలో ఒకటి పైన మిగతాది. సో ఇంతే ఫ్రెండ్స్, మన జూ వీడియో అయితే అయిపోయింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలిసి ఉన్నాం. అంతవరకు కూడా బాయ్ బాయ్. ఇట్లు మీ నాయుడు సాయి.